పరిశుద్ధ గ్రంథంలో నుంచి 18వ దావీదు కీర్తన 18, 19 వచనాలు మనము చదువుకుందాం. 18వ దావీదు కీర్తన 18, 19. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టును గనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు ఇక్కడ మరి దేవుని యొక్క సహాయమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరి నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు, మరి ఆపత్కాలం, కష్ట సమయములు నా జీవితంలో వచ్చినప్పుడు నా దేవుడు నన్ను విశాల స్థలములకు, ఇబ్బంది లేని స్థలములకు, ఆ కష్టములన్నీ తొలగించి నన్ను క్షేమముగా తోడుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి ఆయన నన్ను తప్పించాడు అంటూ ఆయన ప్రకటిస్తూ ఆయన చెప్తాడు, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాడు. హల్లెలూయా. నేను దేవునికి ఇష్టమైన వాడిని, నేను దేవునికి ఇష్టమైన దానిని. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి ఇష్టమైన వారిగా మనం ఉండడం కాదు, కానీ దేవుడే ఆయనకు ఇష్టమైన వారిని అని మన గురించి ఆయన తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అది మనము ముందు గ్రహించాలి. దేవుడికి మనం ఇష్టమైన వారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అంటది. దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవునికి ఇష్టమైన మనుష్యులుగా మనం ఉండాలి. మనము మన ఇష్ట ప్రకారంగా ఉండడం కాదు, కానీ అనుదినం కూడా నేను దేవునికి ఇష్టమైన వానిగా, ఇష్టమైన దానిగా నేను ఉంటున్నానా? దావీదు చెప్తున్నాడు, దేవుడు నాకు సహాయం చేయడానికి కారణము నేను ఆయనకి ఇష్టమైన వాడిని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడంట దావీదు గురించి చెప్తున్న సాక్ష్యం, దావీదు తన గురించి తను చెప్పుకుంటున్న సాక్ష్యం కాదు ఇది. దేవుడే దావీదు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు దావీదు. ఎందుకంటే నా యొక్క ఉద్దేశాలన్నీ అతను నెరవేరుస్తాడు. హల్లెలూయా. నేను ఏమైతే చేయాలని కోరుకుంటానో ఆ పనులన్నీ కూడా దావీదు చేస్తాడు. మన గురించి ఎటువంటి సాక్ష్యం దేవుడు చెప్తాడు? నీ గురించినటువంటి సాక్ష్యం ఎటువంటిది దేవుని దగ్గర? నాకు ఇష్టానుసారమైనటువంటి పనులే ఈమె చేస్తుంది అని దేవుడు నీ గురించి చెప్తున్నాడా? ఎప్పుడు నన్ను సంతోషపెట్టేవాడిగానే ఇతను ఉంటాడు అంటూ నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఉందా? ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా భూమి మీద జీవించాడంట. అతనికి ఏమైంది తెలుసిన? చూడండి, లూకాసు సువార్త 16వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, అందుకు అబ్రాహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించాలని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూసారా? ఇక్కడ
ధనవంతుడు లాజరు గురించినటువంటి పరిస్థితులు దేవుడు చెప్తున్నాడు. ఇది ఇది దేవుడు చెప్పిన ఉపమానం కాదు, కానీ అది జరిగిన సంభవం గురించి యేసుప్రభు అక్కడ వివరిస్తున్నాడు అనమాట. మరి లోకంలో ఇష్టానుసారంగా జీవించినటువంటి ఈ వ్యక్తి తన ఇష్టానుసారంగా వాక్యం చెప్తుంది, నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించు. కాబట్టి నువ్వు ఏం పోతున్నావు? లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత యాతన పడుచున్నావు. మానవుడు ఎటువంటి వాడంటే తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడు తన జీవితంలో కార్యాలు చేయాలని కోరుకుంటాడు. మానవుడు తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ మరి దేవునికి దుఃఖపెట్టేవాడిగా ఉంటూ దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అని ప్రశ్నించేవాడిగా ఉంటాడు. అందుకే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. ఇక్కడ చెప్తుంది, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం చేసుకో. కాబట్టి చూడండి, దేవుడు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించామంటే ఒక దినం మనము దేవుని యొక్క కాపుదల కాదు, దేవుని యొక్క తీర్పు పొందుకుంటాం. కానీ దావీదు తన గురించి ఏం చెప్తున్నాడో తెలిసిన, నేను దేవునికి ఇష్టమైన వాడిని. దావీదు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? యేసయ్య ఏం చెప్తున్నాడు? నా ఇష్టానుసరుడైన మనుష్యుడు ఇతను, నేను చెప్పిన విధంగా ఇతను జీవిస్తాడు. హల్లెలూయా. నన్ను సంతోషపెట్టేవాడిగా ఇతని జీవితం ఉంది. హల్లెలూయా. మరి మన క్రియల పరిస్థితి ఎలా ఉన్నాయి? మనం ఈరోజు ఏ విధంగా జీవిస్తున్నాం? దినమంతా మన ఇష్టానికి మనం బ్రతుకుతున్నామా? దేవుడు మార్కు సువార్తలో మనం వెళ్తే యేసయ్య పని చేస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి అంట. దేవుడు ఏం చేశాడంట? కొండెక్కి నిలబడి అందరిని చూస్తున్నాడంట. వచ్చిన జన సమూహం అంతా, వాళ్ళందరూ కూడా యేసయ్య నన్ను పిలుస్తాడు, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, నేను యేసయ్య బిడ్డను తెలుసా, యేసయ్య నా కోసమే అక్కడ కొండ మీద ఎక్కి నన్ను చూస్తున్నాడు అనుకుంటున్నట్టున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. కానీ యేసయ్య అక్కడ కొండ మీదకి ఎక్కిన తర్వాత ఆ జన సమూహాన్ని చూసి 12 మందిని పిలిచాడంట. హల్లెలూయా. వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలిసిన, తనకిష్టమైన వారిని పీల్చుకున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కని మాట. నాకు ఇష్టమైన వారు అంటూ వారిని పిలుచుకొని మరి వారిని ఏం చేస్తుంది? 14వ వచనం చెప్తుంది, వారు తనతో ఉండునట్లు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి అప్పగించిన మొట్టమొదటి పని ఏం తెలిసిన, ఆ 12 మంది శిష్యులకి దేవునితో వాళ్ళు ఉండాలి, యేసయ్యతోనే వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. తర్వాతగా యేసయ్య పని చేయాలి. 2 పనులే దేవుడు అప్పగించాడు వాళ్ళకి. మొట్టమొదటిది యేసయ్యతో ఉండాలి, రెండోది యేసయ్య చెప్పిన పని చేయాలి. మనము యేసయ్యతో ఎంతసేపు ఉంటున్నాం? యేసయ్య చెప్పిన పని ఏం చేస్తున్నాం? యేసయ్యతో ఉండడానికి మనకి ఇష్టం లేదు, యేసయ్య చెప్పిన పని మనం చేయం, లోబడం. చాలాసార్లు మనం లోబడం. అప్పుడు మనల్ని చూసి నాకు ఇష్టమైనటువంటి బిడ్డాన్ని మనల్ని పేరు పెట్టి యేసయ్య పిలుస్తాడా? మనము యేసయ్య వాక్యానికి వినడానికి వచ్చినటువంటి ఆ గొప్ప జన సమూహంలో ఒకటిగా ఉండడం వల్ల మనకి ఎటువంటి మేలు కలగదు. యేసయ్య తనకిష్టమైన వానిగా నిన్ను పేరు పెట్టి పిలవాలి, నిన్ను తన యొద్దకు చేర్చుకోవాలి. నువ్వు తనతో ఉండాలని యేసయ్య కోరుకోవాలి. హల్లెలూయా. నువ్వు యేసయ్య నీతో ఉండాలని కోరుకోవడం కాదు. నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడు,
నా బిడ్డ నన్ను ప్రేమిస్తూ ఉంది. ఈ బిడ్డ నాతో ఉండాలి. నన్ను కోరుకుంటున్న బిడ్డ అంటూ నిన్ను ఆ శిష్యులను ఏ విధంగా యేసయ్య పిలుచుకున్నాడో ఆ విధంగా నిన్ను కూడా పిలుచుకునే వాడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకిష్టమైన వారిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దావీదు చెప్పినట్లు నా సమస్యలన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పిస్తూనే ఉంటాడు. విశాలమైనటువంటి స్థలములకు ఆయన నన్ను నడిపిస్తాడు. నా యొక్క ప్రతి కష్టమును దుఃఖములో ఆయన నన్ను బలపరుస్తాడు. హల్లెలూయా! నేను ఏ పాపము చేయకుండా ఆయన నన్ను కాపాడుతాడు. పరిశుద్ధతలోనికి ఆయన నన్ను నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు చెప్తాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా ఆయన చెప్తున్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్తున్నాడట. హల్లెలూయా! యేసయ్యే ఏం చెప్తున్నాడు? నేను నా తండ్రికి ఇష్టమైన పనే నేను చేస్తాను. కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా! ఆయన నన్ను విడిచిపెట్టిన క్షణము లేదు. చాలా మంది నేను ఒంటరిగా భావిస్తున్నాను, నాకెవరు తోడున్నారు, నాకెవరు దిక్కు అని చెప్పి చాలా మంది దిగులు పడి ఏడుస్తుంటారు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన పని వాళ్ళు చేయరు కాబట్టి దేవుడు వారికి దూరంగా ఉంటాడు. దేవుడు వారికి దూరంగా ఉంటాడు కాబట్టి ఒంటరితనం, దిగులు, భయం, వేదన. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వారిగా జీవించారనమాట. ఎంతసేపటికి దినమంతా లోకం కొరికే, లోకం విషయం ఆలోచనే. మనము ఏ పనిలో ఉంటున్నా కూడా మన మనస్సుతో దేవుని మనం ఆరాధించగలం. మన మనసు పెట్టి దేవుని స్తుతించగలం. యేసు ప్రభు ఏ పని లేకుండా ఆయన ఖాళీగా కూర్చొని ఎంతసేపు దేవుని గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు ఆయన. ఆయనకు మనకంటే పని ఎక్కువ. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆయన అనేకులను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. అనేకులకు దేవుని వాక్యం ప్రకటిస్తాడు. రాత్రంతా మేలుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! మరి ఆయన అటువంటి వ్యక్తి. నేను దేవునికి ఇష్టమైనటువంటి వానిగా దేవుని పని నేను చేస్తున్నాను కనుక దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా! దావీదు ఒక దేశమునకు రాజు. ఆయనకు ఆ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఎన్నో ఉంటాయి. ఆ సమస్యలన్నిటి మధ్యలో తన కుటుంబ పరిస్థితుల మధ్యలో ఆయన అంటున్నాడు, నేను దేవునికి ఇష్టమైన వానిగా జీవించాను, దేవుణ్ణి సంతోష పెట్టేవానిగా నేను జీవించాను అంటున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దేవునికి ఇష్టమైన వానిగా జీవిస్తున్నాను కాబట్టి నాకు ప్రతి సమయంలో దేవుడి తోడే ఉన్నాడు. యేసయ్య కూడా అంటున్నాడు, నేను దేవునికి ఇష్టమైన వానిగా నేను జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా! ఎలా దేవుడు మనకు తోడై ఉంటాడు? దేవుని వాక్యం చెప్తుంది, ఆయనకి ఇష్టమైన పని మనం చేసినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడంట. యేసుప్రభు అదే చెప్తున్నాడు. ఆయనకి ఇష్టమైన పని మనము చేసేవారిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారిగా మనము జీవించాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 22 వరకు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటే అప్పటి క్రియల వల్ల మీకేం ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటై మీకు ఫలము, దాని అంచము నిత్య జీవము. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని పని చేసేవారిగా మారాలి. ఒక కాలంలో మనము పాపమునకు దాసులుగా ఉన్నాం. పాపమునకు దాసులుగా మనం జీవించాం. మనము దేవునికి విరోధమైనటువంటి పనులే చేస్తూ ఉన్నాం. వాటి అంతం ఏమైందంట? వాటి అంతం మరణం. అదే ధనవంతుడు పొందుకున్నాడు. మరి మనము ఇప్పుడు ఆయన రక్తము చేత కడగబడి మనము నీతిమంతులుగా మారి ఉండగా మనం ఏం చేయాలంట? మనము నీతికి దాసులుగా దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవునికి దాసులుగా మనం జీవించాలి. దేవునందు భయము భక్తి కలిగి మనం జీవించాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రభువు సహాయముతో ప్రతి పరిస్థితిలో ముందుకు నడవాలి. దేవుని ఆలోచన బట్టి మనం నడుచుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం జీవించినప్పుడు మనకేమవుతుందంట? పరిశుద్ధత మనకు ఫలముగా లభిస్తుంది. పరిశుద్ధ జీవితం మనం పొందుకుంటాము. వాటి ఫలం మనం పరిశుద్ధత. పాపం వల్ల వచ్చిన ఫలం ఏంటి? మరణం. కానీ దేవుని పని మనం చేయుట, దేవునికి లోబడి జీవించుట, దేవునికి దాసులుగా మనం ఉన్నందువల్ల మనం పరిశుద్ధత అనే ఫలాన్ని పొందుకుంటామంట. దాని యొక్క అంతం ఏంటి? నిత్య జీవము. హల్లెలూయా. నిత్యము మనం ప్రభువుతో ఆనందిస్తాం. ప్రభు సన్నిధిలో సంతోషించే జీవితాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అట్టి దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవిస్తున్నామా? రోమిలికి రాసిన పత్రికలోని ఇంకొక మాట మనం చదువుదాం. రోమా 14వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమునందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని బిడ్డను అనుకునే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు కాదు. దేవుని రాజ్యము భోజనము పానం అంటే ఏంది? నీ ఇష్టానుసారంగా జీవించడం కాదయ్యా. మరి దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి కలిగి జీవించాలి. అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. దేవుడు ఏది చేయమంటాడో అది చెయ్యాలి. చేయొద్దన్నదాన్ని చేయకూడదు. అలాగే సమాధానం, అందరితో సమాధానముగా, అందరితో ఐక్యత కలిగి మనము జీవించాలి. అలాగే పరిశుద్ధాత్మ యందలి ఆనందం, దేవునిలోనే నీ ఆనందాన్ని వెతుక్కోవాలి. ప్రభువులోనే ఆనందించే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించే అనుభవంలో నువ్వు ఎదగాలి దినదినము. ఈ విషయంలో నువ్వు దేవునికి దాసుడు అయితే దేవునికి ఇష్టడు అవుతావంట. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వానిగా నువ్వు మారిపోతావు. నిన్ను దేవుడు దేనికి దాసుడు కామంటున్నాడు? దేవుడు కఠినమైన పనులు పెట్టి నువ్వు దీనికి లోబడి జీవించాలని దేవుడు చెప్పడం లేదు. నువ్వు నీతి కలిగి జీవించు, అందరితో సమాధానం కలిగి ఉండు, ప్రభువులో ఆనందించే పని నువ్వు కలిగి ఉండు. హల్లెలూయా. ఈ విషయాల్లో నువ్వు దేవునికి దాసుడు అవుతే నువ్వు దేవునికి ఇష్టడు, దేవునికి ఇష్టమైన వాడివి. అలాగే మనుషుల దృష్టికి నువ్వు యోగ్యుడుగా కనిపిస్తావు. అబ్బా, నిజమైనటువంటి ఒక మంచి వ్యక్తి రాజా, నాయన ఒక మంచి ఆమెనైనా ఈమె అంటూ నీ గురించి ఒక మంచి సాక్ష్యము ఈ లోకంలో పొందుకుంటాం. హల్లెలూయా. మనం దేవునికి యోగ్యులుగా, దేవుని దృష్టికి ఇష్టలుగా ఉంటే లోకంలో మనం యోగ్యులుగా పేరు పొందుకుంటాం. దేవునికి విరోధంగా మనం జీవించామంటే ఎందుకయ్యా ఈమె బ్రతుకుతుంది, ఎందుకయ్యా ఇతడు బ్రతుకుతున్నాడని మన గురించి చెడు సాక్ష్యం బయట వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము జీవించే కొద్ది దినాలు మనము శాశ్వతమైన జీవితమే జీవించడం లేదు. మనం జీవించేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో నిన్ను ప్రేమించిన నీ యేసయ్యకి ఇష్టడుగా నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే ధనవంతునిలాగా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా?
మన ఇష్టానుసారంగా జీవించడమే జీవితం అనుకున్నప్పుడు దాని అంతము ఘోరంగా ఉంటది. కానీ దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించినప్పుడు పరిశుద్ధత అనే ఫలాన్ని మనం పొందుకుంటాం. లోకంలో మనుషుల ఎదుట మనము యోగ్యుడు అనేటువంటి పేరును పొందుకుంటాం. అదేవిధంగా మనము దేవుని దృష్టికి ఇష్టమైన వారిగా మారిపోతాం. అప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టే సమయమే ఉండదు. ఏ సమయంలో కూడా దేవుడు ఇదిగో నేను నీతోనే ఉన్నాను, నేను నీలోనే ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టలేదు అంటూ నిన్ను ధైర్యపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి యోగ్యత మరి దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు వెంట దేవుడున్నాడంట. యేసు ప్రభు మరి జీవించినంత కాలం దేవునికి ఇష్టంగా జీవించాడు కనుకే దేవుడు యేసయ్య వెంట ఉన్నాడు. హల్లెలూయా! శిష్యులు దేవునికి ఇష్టలుగా జీవించారు కాబట్టి దేవుడు శిష్యుల వెంట ఉన్నాడు. మరి నీ వెంట ఎవరున్నారు? నీ వెంట ఎవరు సంచరిస్తున్నారు? యేసయ్య నీ వెంటున్నాడా? యేసయ్య నీకు తోడై ఉన్నాడా? నిన్నటి దినమున నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారి అమ్మగారు చనిపోతే అక్కడికి వెళ్ళాను నేను. ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, మరి నాకు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, నేను అనాథనైపోయాను. నేను చెప్పాను, మనం ఎప్పుడు అనాథలం కాదు, మనతో యేసు ఉన్నాడు. యేసు ఉన్నాడు. యేసు మనతో ఉన్నంత కాలం మనం ఎప్పటికీ అనాథలం కాదు. నేను నిన్ను అనాథగా విడవనని చెప్పాడు యేసయ్య. ఆ మాట మనం ఎప్పుడు పలకూడదని చెప్పాను. హల్లెలూయా! మరి ఈ దినము నీ వెంట యేసున్నాడా? యేసు ఎవరితో ఉంటాడు? ఆయనకి ఇష్టమైన వారితో ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఆయన ఈ భూమి మీదకి ఇమ్మానుయేలుగా వచ్చాడు. మరి దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితంలో దిగులుండదు. అంటే సమస్యలు ఉండవని కాదు, సమస్యల్లో యేసు నీ వెంట ఉంటాడు. దావీదు అదే చెప్తున్నాడు, నాకు ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నన్ను విడిపించాడు. హల్లెలూయా! నన్ను దీవించాడు. కాబట్టి ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది, కానీ దేవునితో మనం నడిచినప్పుడు ఆ శ్రమ మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడు మనతో లేనప్పుడు ఆ శ్రమ మనల్ని భయపెడుతుంది. ఆ శ్రమ మనల్ని వేదనలోకి నడిపిస్తుంది. ఆ శ్రమ మనకు ఇబ్బందికరంగా మారిపోతుంది. కాబట్టి మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను దేవునికి ఇష్టంగా ఉంటున్నానా, లేదా నా ఇష్టానుసారంగా నేను ఉంటున్నానా? మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే దేవుని తోడును మనం తొందరలో కోల్పోబోతున్నామని గ్రహించాలి. దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు లోకంలో మనం యోగ్యులుగా గుర్తించబడతాం. దేవుని దృష్టికి ఇష్టమైన వారిగా మనం మారిపోతాం. హల్లెలూయా! అతి శ్రేష్టమైన జీవితం జీవించేందుకు దేవుడు మనకందరికీ కృప దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు చెప్తున్నాడు, నేను దేవునికి ఇష్టమైన వాడిని కనుక ఆయన నన్ను తప్పిస్తూనే ఉంటాడని. అవునాయన, ఈ దినము మేము తండ్రి నీకు ఇష్టలుగా ఉండాలి తండ్రి. నీకు ఇష్టమైన వారిని మీరు నీతో ఉంచుకునే దేవుడై ఉన్నారు. మరి 12 మంది శిష్యులను ఆ జన సమూహం నుంచి ఎన్నుకున్నప్పుడు నీతో ఉండడానికి వారిని మీరు ఎన్నుకున్నారయ్యా. అవునాయన తండ్రి, మీరు మమ్మల్ని కూడా ఈ లోకం నుంచి వేరుపరిచి ఈ ఉదయ కాలంలో అయినా నాకు ఇష్టమైన వారిగా మీరు నాతో ఉండాలంటే మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. చాలా సార్లు నైనా మేము మిమ్మల్ని విడిచిపెడుతున్నాం, మీకు దూరం అయిపోతున్నాం, ఈయన మాకు వద్దు అనుకుంటున్నాం. నిన్ను బాధపరిచే పనులు అనేకములు చేస్తూ అయినా దేవుని తోడును కోల్పోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించి పరిశుద్ధపరచండి. మీకు ఇష్టమైన పనులు చేయడం మాకు నేర్పించండి. పరిశుద్ధ జీవితాలు మాకు దయచేయండి. నిత్య జీవం పొందుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ లోకంలో నైనా యోగ్యులుగా మేము జీవించేందుకు సహాయం చేయండి. అందరితో నైనా సమాధానము, నీతి, పరిశుద్ధాత్మను ఆనందం కలిగి జీవించే కృపతో మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.